నమస్తే. వెల్కమ్ టు ది ఛానల్ ఆఫ్ ఇన్నర్ జర్నీ. ఈ ఛానల్‌లో మనం ఇస్తున్న ఆర్టికల్స్ కానీ, మీకు వీడియోస్, షార్ట్స్ ఎలా ఉన్నాయో మీ కామెంట్ సెక్షన్‌లో మీరు షేర్ చేయండి. లేకపోతే నాకు మెసేజ్ పెట్టినా నాకు తెలుస్తుంది మీకు నచ్చుతున్నాయా లేదా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్‌ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడం. ఈ మధ్య చాలామంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఇంత లేదేమో! ఉండింది అప్పుడు కూడా ప్రాబ్లమ్. కానీ ఇంత ఎక్కువగా లేదు. పిల్లలు పుట్టకపోవడం. దానికి కారణము హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అది ఆడవాళ్ళలో అవ్వచ్చు, మగవాళ్ళలో అవ్వచ్చు. అసలు ఏ ప్రాబ్లమ్ లేకుండా కూడా పిల్లలు పుట్టడం ఆలస్యం అవ్వచ్చు. ఇలా వాటెవర్ బి ద రీజన్స్ ఇన్‌ఫర్టిలిటీ చాలా ఎక్కువగా మనకు కనిపిస్తోంది. దీనికి మెడికల్‌గా మీకు తెలుసు. ఎలా వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికెళ్ళాలి, గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళాలి, లేకపోతే ఇంకా ఫర్దర్‌గా ఏమన్నా స్టడీస్ చేయించుకోవాలి, స్కానింగ్ చేయించుకోవాలి, అవన్నీ తెలుసు. ప్రాణిక్ హీలింగ్‌లో మనం దీనికి ఏంటి సొల్యూషను? దీనికి కారణం ఏంటి? సొల్యూషన్ ఏంటి? అసలేమన్నా ఉందా? అన్నది మనం డిస్కస్ చేసుకుందాము. గుర్తుంచుకోవాల్సిందేంటంటే ప్రాణిక్ హీలింగు మెడికల్ నాలెడ్జ్‌ని పక్కన పెట్టేసి ప్రాణిక్ హీలింగ్ ఏం మాట్లాడదు. ప్రాణిక్ హీలింగ్ ఈజ్ ఓన్లీ ఎ కాంప్లిమెంటరీ సైన్స్. మీరు డాక్టర్ దగ్గరికెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణిక్ హీలింగ్‌లో ఇచ్చిన సొల్యూషన్స్ ఫాలో అయితే మనకు బెనిఫిట్స్ చాలా ఫాస్ట్‌గా వస్తాయి. కమింగ్ బ్యాక్ టు ఇన్‌ఫర్టిలిటీ. అది ఆడవాళ్ళలో ఉన్నా, మగవాళ్ళలో ఉన్నా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పిల్లలు పుట్టాలి అంటే మనకి చాలా గుడ్ కర్మ కావాలి. నిజానికి ఏది కావాలన్నా కూడా మనకు మంచి గుడ్ కర్మ అవసరం. మనకొక ఇల్లుండాలి, ఒక ఫ్యామిలీ ఉండాలి. ప్రతి దానికి గుడ్ కర్మ అవసరం. అయితే దేనికి కావాల్సిన గుడ్ కర్మ దానికి ఉన్నప్పుడే మన విష్ ఫుల్‌ఫిల్ అవుతుంది. మనకది లభిస్తుంది. సో, పిల్లలు పుట్టాలి అంటే గుడ్ కర్మ అవసరం. దీనికి మనము పూర్వజన్మల్లో ఎక్కడో ఏదో నెగెటివ్ జరిగి ఉండొచ్చు. అలా అని ఇప్పుడు మనం చాలా చెడ్డవాళ్ళము అని కాదు. దయచేసి ఎప్పుడూ అలా అనుకోవద్దు. ఫస్ట్ థింగ్ ఆ గిల్ట్ తీసేయాలి. అయ్యో! మనకు పిల్లలు పుట్టట్లేదు, నాలోనే తప్పుంది, లేపోతే వాళ్ళలో తప్పుందని మనం తప్పులెంచడము ఇవేవి పనికిరాదు. ఆ ఫ్యామిలీ కర్మ ఎలా ఉంది? అది ఫస్ట్ కన్సిడర్ చేయాలి. మనం ఇండివిడ్యువల్‌గా కాకుండా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళమన్నప్పుడు, ఆ ఫ్యామిలీలో పిల్లలు పుట్టే గుడ్ కర్మ ఉందా? లేదా? అది చూసుకోవాలి. అంటే వాళ్ళకి సఫిషియంట్ గుడ్ కర్మ ఉన్నప్పుడు ఎలాగైనా సరే వాళ్ళకి పిల్లలు పుడతారు. ట్రీట్మెంట్ తీసుకున్నా, తీసుకోకపోయినా కూడా పిల్లలు పుడతారు. నెక్స్ట్ పేరెంట్స్‌గా అవ్వాలి అనుకునే వాళ్ళు, తల్లిదండ్రులుగా మారాలి అంటే వాళ్ళకి గుడ్ కర్మ చాలా అవసరం. దీనికి మనం ప్రాణిక్ హీలింగ్‌లో మాస్టర్ గారు ఇచ్చిన రకరకాల మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఈజ్ గుడ్ కర్మ జనరేషన్ చాలా త్వరగా జరగాలి. ఎక్కువ గుడ్ కర్మ రావాలి, సత్కర్మ రావాలి అంటే ఈజియెస్ట్ థింగ్ ఈజ్ మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్. ట్విన్ హార్ట్స్ మెడిటేషన్ చేస్తూ రెగ్యులర్‌గా భార్యాభర్తలిద్దరూ ట్విన్ హార్ట్ మెడిటేషన్స్ వీలైతే కలిసి మెడిటేట్ చేస్తే అప్పుడు ట్రెమెండస్ అమౌంట్స్ ఆఫ్ గుడ్ కర్మ వస్తుంది. మనకి కర్మపరమైన అప్పులు ఏవైనా ఉంటే, అంటే ఏదైనా నెగెటివ్ కర్మ మనకి ఉంటే, అది న్యూట్రలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మేనిఫెస్ట్ అయ్యి మన విషెస్ మేనిఫెస్ట్ అవ్వడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇన్ని సంవత్సరాల ప్రాక్టీస్‌లో ఇలాంటి కేసులు ఎన్నో చూసాము. కాదు, అవ్వదు, పిల్లలు పుట్టరు అన్న వాళ్ళకి గుడ్ కర్మ జనరేషన్, ట్విన్ హార్ట్ మెడిటేషన్ రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే మంచి బెనిఫిట్స్ వస్తాయి తప్పకుండా. అలాగే ఫర్‌గివ్‌నెస్ ప్రేయర్ చేయాలి. క్షమా ప్రార్థన. మన ఛానెల్‌లో కూడా ఉంది. మీరు ఒకసారి వీడియోస్ అన్నీ గో త్రూ అయితే ఫర్‌గివ్‌నెస్ ప్రేయర్ ఉంటుంది. ఫర్‌గివ్‌నెస్ ఎందుకు అంటే మనం తెలుసో తెలియకో మనము మన పూర్వీకులు ఎవరికైనా కీడు తలపెట్టి ఉంటే, ఆ నెగెటివ్ కర్మ మనతో ఇంకా ఉంటే, మనస్ఫూర్తిగా ఫర్‌గివ్‌నెస్ అడగండి. క్షమాపణ అడగండి. ఎవరి వల్లైతే వాళ్ళెవరో కూడా మనకు తెలియక్కర్లేదు. ఎవరి వల్లైతే మనకి ఈ సమస్య వస్తోందో ఎనర్జీ వరల్డ్‌లో, ఫిజికల్ వరల్డ్‌లోకి అది
దిగుతోంది, మనం ఎఫెక్ట్ అవుతున్నాము అనుకున్నప్పుడు, మనం బాధకి, సమస్యకి కారణమైన వాళ్ళందరినీ క్షమాపణ అడగండి. అలాగే మీరు క్షమించండి. ఎవరిని క్షమించాలి? మనకి ఈ సమస్య ఉంది. పిల్లలు పుట్టట్లేదు సమస్య ఉంది. ఎవరో ఒక మాట అంటారు. వాళ్ళ పట్ల కోపము, లేకపోతే మన మీదే మనకి కోపము, గిల్ట్ ఫీలింగు. అందరూ ఏమనుకుంటారు? ఎవ్వరికీ ఎంత టైం ఉండదండి గుర్తుంచుకోండి. ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతారు తప్పితే ఎవ్వరు మన గురించి ఇంత డీప్‌గా ఆలోచించరు ఈ టైం ప్రస్తుతం ఉన్న టైంలో కూడా. ఓకే. సో, కానీ ఆహ్, ఈ ఫేజ్ గో త్రూ అవుతున్న వాళ్ళు, బాధను అనుభవిస్తున్న వాళ్ళు, వాళ్ళేమనుకుంటారు, ప్రతి ఒక్కరు మమ్మల్నే వేలెత్తి చూపిస్తున్నారు. లేకపోతే పిల్లలు లేరు అంటే మా స్టేటస్ దిగిపోయింది. ఇలా రకరకాలుగా నెగెటివ్ థింకింగ్ వచ్చినప్పుడు సోలార్ ప్లెక్సస్ ఎఫెక్ట్ అవుతుంది. సోలార్ ప్లెక్సస్‌లో ఆ నెగెటివ్ ఎమోషన్స్, బాధ, ఫ్రస్ట్రేషను, ఇరిటేషన్ ఇలాంటివన్నీ ఎక్కువైపోయినప్పుడు అది నేవల్ చక్ర మీద కూడా పడుతుంది దాని ఎఫెక్ట్. సో, నేవల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా అక్కడ ఫెర్టిలైజేషన్ జరిగేది కూడా ఆగిపోతుంది. అంటే ఎగ్స్ ప్రొడ్యూస్ అవ్వడమో, లేతే స్పెర్మ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడమో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకని వీలైనంత వరకు ట్విన్ హార్ట్ మెడిటేషన్ చేయండి. కలిసి జంటగా ట్విన్ హార్ట్ మెడిటేషన్ చేయండి. కుదరదు అంటే ఎవరికి వీలైతే వాళ్ళు చెయ్యండి. వారంలో కనీసం ఒక్క రోజన్నా ఇద్దరు కలిసి కూర్చొని ట్విన్ హార్ట్ మెడిటేషన్ చేయండి. నెక్స్ట్ ఫర్‌గివ్‌నెస్ ప్రేయర్ చెయ్యండి. థర్డ్ థింగ్, రెగ్యులర్‌గా హీలింగ్ చేసుకోండి. సైకోథెరపీ కూడా చేసుకోవాలి. అడ్వాన్స్ హీలింగ్ టెక్నిక్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్‌గా 3 నెలల పాటు కంటిన్యూయస్‌గా హీలింగ్ చేసుకోవాలి. 3 నెలల పాటు హీలింగ్ చేసుకొని ఒక 3 నెలలు ఆగండి. హీలింగ్ ఆపండి. ఎందుకంటే మనం ఇచ్చిన హీలింగ్ బాడీ మీద వర్క్ అయ్యి, ఆ బెనిఫిట్స్ రావడానికి కొంత టైం పడుతుంది. సో, హీలింగ్ కంపల్సరీ. మనం జస్ట్ అనుకున్నాము భగవంతుడు, గురువులు చూసుకుంటారు అని వదిలేయొద్దు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. హీలింగ్ చేసుకోవాలి. సంతోషంగా ఉండడానికి ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా హ్యాపీగా ఉండండి. మనం మనసులో ప్రశాంతత ఉంటే, సంతోషం ఉంటే ఆటోమేటిక్‌గా మన హార్మోన్స్ సెట్ అవుతాయి. అందుకని ఎంతసేపు మనకు లేని దాని గురించి వరీ అవుతాం కానీ, మనకి ఉన్న వాటన్నిటిని అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. అప్రిషియేట్ చేయడం నేర్చుకుంటే, మన హార్మోన్స్ సెట్ అవుతాయి. మన బాడీ హెల్తీగా అవుతుంది. రెస్పాండ్ అవుతుంది. దానికి మనకి ట్విన్ హార్ట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో, ట్విన్ హార్ట్స్, ఫర్‌గివ్‌నెస్ ప్రేయర్, రెగ్యులర్ సైకోథెరపీ చేసుకోవాలి. ఆహ్, అడ్వాన్స్ హీలింగ్ టెక్నిక్స్ చేయాలి. ఓకే. అలాగే టైతింగ్. మీరు టైతింగ్ చేస్తూ ఉంటే, టైతింగ్ చేసి ఈ ప్రాబ్లమ్‌కి అది డిక్రీ చేసుకోండి. దానికొచ్చే గుడ్ కర్మ డిక్రీ చేసుకోండి. ఈ 5 చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. త్వరగా వస్తుంది. ఓకే. ఇన్ని చేసినా రాలేదు అంటే, మేబీ దిస్ ఈస్ ద లెసన్ వి హావ్ టు లెర్న్ ఇన్ దిస్ లైఫ్ టైమ్. ఓకే. నిజానికి 100 మంది ఇవి ప్రాక్టీస్ చేస్తే 85% వాళ్ళకి పిల్లలు పుడతారు. చక్కగా హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. అయితే కొద్ది మందికి ఏం చేసినా కూడా పుట్టకపోవచ్చు. ఆ పర్సెంటేజ్ ఎప్పుడు ఉంటుంది గ్యాప్. అయితే ఎందుకు పుట్టలేదు అంటే, బహుశా మనకిప్పుడు చాలా ఏజ్ అయిపోయి మనకెందుకు పుట్టలేదు అని వర్రీ అవుతున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సో, ఎందుకు పుట్టలేదు అంటే మేబీ మనకి ఆ రుణం లేదు. అంటే ఇంకొకళ్ళకి సేవ చేసి ఆ బాండింగ్, కర్మపరమైన రుణం లేదు. ఈ లైఫ్ టైమ్‌లో గుర్తుందా? మన లైఫ్ చూజ్ చేసుకుంటాం. ఎట్లాంటి ఇన్సిడెంట్స్ కావాలో చూజ్ చేసుకుంటాం. మేబీ ఈ లైఫ్‌లో వి వాంట్ టు బి ఫ్రీ ఆఫ్ దట్ బర్డెన్. బరువు బాధ్యతలు పిల్లల్ని పెంచి, ఆ టెన్షను, ఆ బరువులు మోసే బాధ్యత, అది మీరు ఈ జన్మలో వద్దనుకున్నారేమో. మనకి గుర్తులేదు. కానీ అది మన డెసిషనే. సో, ఇది భగవంతుడిచ్చిన అవకాశం అనుకోండి. మనకి మనం తీసుకున్న అవకాశం అనుకోండి. రెస్ట్ టైమ్. అంతే తప్పితే నాకు లేరు అని 60 ఏళ్ళొచ్చినా బాధపడిపోతూ ఉండద్దు. ఈ ఫ్రీ టైము స్కూల్‌కెళ్తే మనకి ఒక ఫ్రీ పీరియడ్ వస్తుంది చూడండి. లేకపోతే ఇంటర్వెల్లో, లంచ్ బ్రేకో వస్తుంది. ఆ ఫ్రీ టైమ్ ఎంజాయ్ చేయాలి. సో, అలాగే ఇది మనకు ఆ ఫ్రీ టైమ్ అనుకుని
మిగిలిన యాస్పెక్ట్స్ అన్నీ చూసుకోండి. ఎంజాయ్ చేయండి. లెసన్స్ నేర్చుకోండి. స్పిరిచ్యువల్‌గా గ్రో అవ్వండి. ఫైనాన్షియల్‌గా గ్రో అవ్వండి. మీకు ఎలా కావాలనుకుంటే అలా జీవితాన్ని ఆస్వాదించండి. జీవితాన్ని గడిపేయొద్దు. బరువులాగా మోసుకుంటూ గడపొద్దు. సంతోషంగా, ఆనందంగా ఆస్వాదించండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందనుకుంటాను. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ. నమస్తే.